ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు ప్రభు సన్నిధిలో ఆయన కనపరుచుకునే గొప్ప అవకాశాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు కనుక ప్రభు సన్నిధికి కూడి వచ్చిన నా సహోదరుని మీ అందరికీ క్రీస్తునామన్న హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ గడిచిన కాలమంతా దేవుడు తన కృపలో భద్రపరిచి కాపాడి మరొకసారి ఈరోజు దేవుని సన్నిధిలో ఉండి ఆయన వాక్యాన్ని విని నేర్చుకునే అవకాశాన్ని గొప్ప తరుణాన్ని తండ్రి దేవుడు మనకి అనుగ్రహించారు కనుక ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ నేర్చుకుంటూ మా కొరకు తాటిపూడి సంఘం కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ మరి స్థానిక సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమందు ఆశీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. తండ్రి, గడిచిన గురువారం నుంచి ఈ గురువారం వరకు మమ్మల్ని కాపాడి సజీవులుగా ఉంచి ఈ గురువారం మరొకసారి స్థానిక సంఘముల ద్వారా మీ వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి, మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని మహిమపరుచుకుని స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికే స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ఎడల ఎల్లప్పుడూ శ్రద్ధాభక్తులతో మీ సన్నిధికి వేగరమే సమయానికి రాగలిగిన భాగ్యాలు కలిగుండే మంచి సద్గుణాలు ప్రసాదించండి. మీ పనిలో సహకరించే మనసులో మాకు ఇవ్వండి. మాదిరికరమైన జీవితాలను మేము అనుసరించడానికి, మేము చేసే పనుల ద్వారా వింటున్న వాక్యము ద్వారా, మరి మీరు మాకు అనుగ్రహించిన యథార్థమైన భక్తి ద్వారా మేము తండ్రి మీకు మహి తేగలిగిన భాగ్యాలు మీ వాక్యం ఎరగక సత్యాన్ని తెలియక మరి తండ్రి ఎలగోలాగిన తండ్రి భక్తిని విశ్వాసాన్ని కొనసాగిస్తున్నవారు మరి మా మధ్యని సమాజంలో చూస్తున్నాం. కానీ తండ్రి వాక్యానుసారంగా యథార్థంగా మేము తండ్రి మీ వాక్యానుసారంగా నడవగలిగిన అవకాశాన్ని స్థానిక క్రీస్తు సంఘం ద్వారా మాకు ఇచ్చారు. మరి ఎక్కువగా వాక్య పరిశోధనలో మమ్మల్ని బలపరచండి. ఇంకా మాకు తెలియని విషయాలు అనేకమైన వారిని నేర్చుకుని మీకు మహిమ తేవడానికి కృప చూపుతారు. మరి ఆయా ప్రాంతాల్లో ఉండి మీ వాక్యాన్ని మరి ఎంతో శ్రద్ధగా మరి వింటూ పరిచర్య కొరకు మా కొరకు తండ్రి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, ఈ రాత్రి మేము వినే వాక్యం ద్వారా నేర్చుకునే వాక్యం ద్వారా మరి తండ్రి అనేకమైన విషయాలు మేము గ్రహించుకునే అవకాశాలు ఇవ్వమని, మరి చెప్తున్న మాకు మీ పరిశుద్ధాత్మ సహాయము సహకారాన్ని ఇవ్వండి. వినిచున్న వారికి విని చెవులు, గ్రహించే హృదయాలు ప్రసాదించమని, అబద్ధములు మా నోటను రాకుండా అసత్యములకు మీరు చెవులు ఇవ్వకుండా కాపాడతారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. విలువైన దేవుని యొక్క సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుంటాం. ఎన్నో మాటలు ఆయన కృపను బట్టి మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మనం ఎన్నో మాటలు నేర్చుకుని వినే కొలది మనం ఆత్మీయంగా బలపరచబడాలి, భక్తిలో ఎదగాలి, మరి ఎక్కువగా ఆయనకి మహిమ తెస్తూ సంఘములో పరిశుద్ధుడిని వాక్యానుసారంగా నడుస్తున్న వారిని మనం గురి పెట్టాలి, మాదిరిని తీసుకో. అలా మనం ఉండగలిగితే మనం దేవుని సంకల్పంలో ఎదిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారు భూమి మీద అరుదుగా ఉన్నారు. దేవుని చిత్తం ఏంటంటే సంఘము ద్వారా ఆయన ఉద్దేశాలు తెలుసుకో, ఆయన చిత్తమును తెలుసుకో, దానిని నెరవేర్చాలి క్రీస్తులాగా. అలాగే క్రీస్తు బోధన అనుసరించి నడిచిన అపోస్తులులాగా మనం సంఘానికి మహిమ తేవలసిన వారమై అటు భాగ్యం ఇవాళ సంఘము ద్వారా పరిశుద్ధులకి ఇచ్చారు. ఎవరైతే లోకముల నుంచి వాక్యము ద్వారా పిలువబడ్డారు, సంఘములో కడగబడి చేర్చబడ్డారు,
ఎవరైతే క్రైస్తవులమని క్రీస్తుకు చెందినవారమని చెప్పుకుంటున్నామో మనమందరం కూడా ఏం చేయాలంటే మనకు ముందు నడిచిన వారిని వాక్యానుసారంగా నూరంతరంగా ఫలించిన వారిని మనం మాదిరి పెట్టుకోవలసిన అవసరత ఉంది. అలా మాదిరి కనుపరచడంలో క్రీస్తు తర్వాత అపోస్తలుడైన పౌలు గారు మనకి కనబడతారు. ఒక మాటను మనం చదువుతాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనికి మనం వెళ్తాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలో? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘముతో, అంటే సంఘములో చేర్చబడిన పరిశుద్ధులతో ఈ మాటలు చెప్తున్నాడు. పౌలు ఎవరిని పోలి నడుస్తున్నాడట? క్రీస్తుని పోలి నడుస్తున్నాడట. అంటే క్రీస్తు ఎలాగైతే ఈ భూమి మీద బ్రతికి శరీరంలో జీవించారు, అలాగే దేవుడి చిత్తము నెరవేర్చడంలో కానీ, లోకానికి మాదిరి చూపించడంలో కానీ, పరిశుద్ధతను అనుసరించడంలో కానీ క్రీస్తు ఎలా ఉన్నాడో పౌలు కూడా అలాగే ఉన్నాడు. తను తాను క్రీస్తు వలె దేవుని పనికి లోపరుచుకున్నాడు అనేది చాలా కోణాలు ఇక్కడ కనపడతాం. ఒక మాట మనం చదువుతాం. ఏప్రిల్కి రాసిన పత్రికలోనికి మనం వెళదాం. ఏప్రిల్కు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఎవరో? క్రీస్తుని గూర్చిన సాక్ష్యం. పరిశుద్ధాత్ముడు లేఖనముల ద్వారా ఇస్తున్న సాక్షి. క్రీస్తు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడును పాపులలో చేరక. అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు పాపులలో చేరక అన్న పదములో పాపులతో తిరగకుండా లేడు, పాపులను పిలవకుండా లేడు. అనేక పాపుల్ని యేసు ప్రభు పిలిచినట్టుగా మనకి కనబడుతుంది. ఒకసారి లోక సువార్తలోనికి మనం వెళదాం. లోక సువార్తలో ఒక మాట మనం చదువు. ఒకసారి 20వ అధ్యాయంలోకి వెళదాం. లోక సువార్త 20వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుతాం. 37వ వచనం. ఆ పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. హలో 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 హలో
హలో హలో చదవమ్మా, మీరు ఇలాగ చదవండి. పొదను గూర్చిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోసే సూచించెను. ఎవరో సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు. యేసుక్రీస్తు సజీవులకే తప్ప కానీ మృతులకు దేవుడు కాడని తెలుసుకోవాలి. ఎందుకంటే మృతుల పునరుత్థానము లేదని వారితో ఆ మాటలు చెప్తారు. యేసుక్రీస్తు సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఎందుకు అని అనంటే ఆయన సజీవుడు గనక, ఆయన సజీవంగా బ్రతికాడే గనుక ఆయన సజీవులకు దేవుడని ఆ పదం ఆయన చెప్పుకోవడం అనేది మనం చూస్తాం. అందుకనే సజీవులకు దేవుడైన వానిని మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. మనం సజీవులకు దేవుడైన వానిని ఆరాధించాలి. సజీవులకు దేవుడైన వానిని మహిమపరచాలి. అందుకనే క్రీస్తు సజీవులకు దేవుడని తెలుసుకోవాలి, మృతులకు దేవుడు కాదని తెలుసుకోవాలి. ఎందుకంటే అందుకనే సజీవుడైన వారిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అనే పదం అక్కడ మనకు కనపడుతుంది. అంటే క్రీస్తు సజీవుడు. అందుకనే ఆయన ఎవరన్నట్టు చెప్పాడంటే పవిత్రుడు, నిర్దోషి. ఇదే ఒకటి దాని అంటే ఇలా పెట్టి హలో చూడు. హలో యాంప్లిఫై ప్రాబ్లం ఏమో. హలో రెండులో పెట్టి హలో యాంప్లిఫై సప్లై అవుతుందా? హలో విలువైన దేవుని సంగతులు మనం లేఖనాల నుంచి పరిశోధించాలి. తీసేయి యాంప్లిఫై పనిచేస్తలేదేమో, ఆగినట్టు ఇలా ఇచ్చేది. దేవుని సంగతులు మనం నేర్చుకుందాం. ఒకసారి మత్తయి సువార్తలను కూడా వెళ్తాం. మత్తయి సువార్త ఒకసారి 9వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండగా ఇదిగో సొంకరులను పాపులను అనేకులు వచ్చి, చూడండి, వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండే. ఎవరట? సొంకరులను పాపులను అనేకులు ఎవరి దగ్గరికి వచ్చారట? యేసు దగ్గరికి వచ్చారట. వచ్చి ఆయన యొద్ద ఆయన శిష్యుల యొద్ద కూర్చున్నాడట. వారు వచ్చిన వారు 11 వచ్చిన పరిచయలది చూచి, ఏది సొంకరులు పాపులు యేసు దగ్గరకు వచ్చి కూర్చొని చూస్తుంటే ఏం చేయాలి అమ్మా? యేసు ఏం చేయాలి? పొమ్మని చెప్ప. అవునా? ఎందుకంటే యూదులు పాపులతో సాంగత్యం చేయరు, సొంకరులతో అంటే దేవుణ్ణి ఎరగిన వారితో సాంగత్యం చేయరు. కానీ ఈయన దగ్గరకు వచ్చి కూర్చున్నా సరే ఈయన ఏం చేస్తలేదట? మాట్లాడతలేదు. అప్పుడు ఇది చూచి పరిచయులు, మీ బోధకుడు సొంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడో, సొంకరులతో పాపులతో ఎందుకు కలిసి భోజనం చేస్తున్నాడో అని ఆయనని ప్రశ్నించారట. శిష్యులను అడిగారట. ఆయన
ఏ మాట? పరిసయ్యులు ఆ మాట చెప్తున్న మాటలు యేసు విని రోగులకే గాని ఆరోగ్యము గలవానికి. అంటే అర్థం ఏంటి? ఎవరు కావాలట? వైద్యుడు ఎవరికి అవసరమట? కాబట్టి ఈ మాటలో మనం ఆలోచన చేద్దాం ఒకసారి. అందుకనే ఈ మాటలో తెలియపరుస్తున్నాడు. ఏమన్నాడంటే చూడండి, చదువుతాం కిందకి. ఎందుకు కలిసి భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని అడగలా, ఎవరిని అడిగారట? శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాటలు విని రోగులకే గాని ఆరోగ్యము గలవానికి వైద్యుడు అవసరమో లేదు. వైద్యుడు ఎవరికి అవసరమంట? రోగులకి అవసరం. మరి యేసుక్రీస్తు కూడా ఎందుకు వచ్చాడు? దాని అర్థం ఏంటంటే నేను పాపుల కొరకు వచ్చానని చెప్పడానికి ఆయన ఏం చేయడంటే ఉపమానాన్ని తీసుకున్నాడు. నీతిమంతులను పిలువ రాలేదు. చూడండి, అయితే నేను పాపులను పిలువ వచ్చిందని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని అర్పణమును కోరను అను వాక్య భాగం ఏమిటో మీరు వెళ్ళి. అంటే ఇప్పుడు బలియు అర్పణీయులు కోరలేదు గాని ఎబ్రిలో అంటాడు కదా, నాకు ఒక శరీరమును అమర్చితి అన్న మాట ఉన్నదా? అంటే ఈయన బలులు అర్పణలే కాదట, ఏం కోరుతున్నాడట? కనికరాన్ని. వీరు బలులు అర్పణలే చూస్తున్నారు తప్ప ఏం చేస్తలేదట? కనికరిస్తలేదు. కానీ మేక 6, ఒకసారి మేకా గ్రంథం 6 అధ్యాయంలోనికి వెళతాం. మేకా గ్రంథం 6 అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. 8వ వచనం, మనుషుల ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుట. కానీ పరిచయం ఏం చేస్తా? న్యాయముగా నడుచుకుంటలేదు. మరొకటి కనికరమును ప్రేమించడం లేదు. కాబట్టి కనికరమునే కోరుచున్నానన్న అన్నాడు. చూసారా యేసుక్రీస్తు? ఇప్పుడు ఈయన కనికరించకపోతే పాపులకి ఏమి లేదు, అనుగ్రహం లేదు, ఆయన చెంతకి చేరే అవకాశం లేదు. ఆయన ఆ కనికరను చూపించకపోతే పాపులు నీతిమంతులుగా మార్చబడే అవకాశం కూడా లేదు. అది జరగాలంటే ఈయన ఎవరిని పిలవాలని అనుకున్నాడంటే పాపులను పిలవాలి. నీతిమంతుడు ఎప్పుడు నీతిమంతుడిగానే ఉంటాడు, కానీ పాపు నీతిమంతుడు కావాలి. ఆయన రోగం తొలగాలి. కాబట్టి నేను పాపులను రక్షించే వైద్యుడిగా వచ్చానని యేసు ప్రభు ఆయన చెప్పడం అనేది జరిగింది. అన్ని విషయాల్లో ఆయన మాదిరి చూపించడం. అందుకనే ఇందాక ఎబ్రీ పత్రికలో మనం మాట్లాడాలి, ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక. ఇప్పుడు పాపులతో కలిసి కూర్చున్నాడా లేదా ఆయన? అమ్మా, పాపులు ఆయన చెంతకు వచ్చారా లేదా? ఇంకా ఆయన తాకారా లేదా? ఈయన ముట్టాడా లేదా? కానీ పాపాలు అంటించుకోలేదు. పాపులతో తిరిగిన పాపులకి స్నేహితుడు అలా, కానీ పాపులను ఏం చేశాడంటే ఈయన మార్చగలిగాడు, పిలిచి రక్షించగలిగాడు. అందుకనే ఈయన పాపులను చేరక ప్రత్యేకముగా ఉన్నవాడిని ఎబ్రీ పత్రికలో మనకు కనబడుతుంది. అంత మాదిరి క్రీస్తు శరీరంలో ఈ భూమి మీద కలిగి ఉన్నాడు. ఎందరితో ఉన్నా ఎందరో చైని తాకినా ఆయన మలినమవల పవిత్రుడిగానే నిర్దోషిగానే ఉన్నాడో. అందుకనే పౌలు అన్నాడు కొరింథీ పత్రికలో, ఏమని మాట్లాడాడు ఆయన? 11వ అధ్యాయం 1వ వచనం, మొదలు కొరింథీ, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే అన్ని విషయంలో పౌలు కూడా ఏమయ్యాడు? మాదిరయ్యాడు. అమ్మా, పౌలు ఎక్కడ పాపం చేసినట్టుగా గ్రంథంలో లేదు. ఎందుకంటే ఆయన పాపం చేసుంటే గనక ఆయన మాదిరి నేను క్రీస్తును పోలి నడుచుకున్నానని చెప్పే విషయాల్లో తగ్గదు. ఏమా, ఆయన వారు లోకంలో బ్రతికారు, క్రీస్తుకు పక్షంగా నిలబడ్డారు, కానీ ఎక్కడ పాపాలో
చేయలేదు. పాపాలు అడ్డుకోకుండానే జీవించారు. అంతేకాదు క్రీస్తు మాదిరిలో పాపం చేయకపోవడమే కాదు కానీ బోధన ఎక్కడ విడిచిపెట్టల. తండ్రి సంకల్పానికి వ్యతిరేకంగా ఎక్కడ జీవించలే. ఎక్కడ కూడా తమను పిలిచిన గురువుకి అవమానంగా ఎక్కడ కూడా ప్రవర్తించలే. చెప్పమన్న బోధన ఎక్కడ మార్చలే. అంత మాదిరి పౌలులో మనకి కనబడుతుంది. అందుకనే చెప్తున్నాడు, మేము క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. మీరు అన్ని విషయములలో ఏం చేయాలట? అన్ని విషయాలలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలట? క్రీస్తును జ్ఞాపకము చేసుకోవాలి. మరొక మాట మనం చదువుతాం. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో మాట చదువు. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితురు, నా యందున్నట్టుగా ఏమి వింటిరో ఏమి చూచితురో అట్టి వాటిని ఏమిన్నారో ఏమిన్నారో పౌలు చెప్పిన బోధన, క్రీస్తు అప్పగించిన బోధన విన్నారు. ఆయన ఎంతున్నట్టుగా ఏమి విన్నారో వాక్యాన్ని విన్నారు. ఏమి నా వలన నేర్చుకున్నారంటే వాక్యాన్ని నేర్చుకున్నారు, సత్యాన్ని నేర్చుకున్నారు. చూడండి, ఏమి నేర్చుకుని అంగీకరించారో అంటే పౌలు క్రీస్తు బోధన బోధించాడు. ఆ బోధను అంగీకరించాడు, ఆ బోధన ప్రకటించాడు. ఆ బోధన మీరు ఏం చేయమని చెప్తున్నాడు? అంగీకరించారు. అంగీకరించితురో నా ఎందున్నట్టుగా ఏవి వింటురో చూచితిరో అంటే ఏం ప్రకటించాడో, ఎలా నడిచాడో వీరందరూ ఏం చేశారట? చూశారు. చూచితిరో అట్టి వాటిని అంటే బోధలోను బ్రతుకులోను మాదిరయ్యారు అపొస్తలుడు. మనము కూడా సంఘములో బోధన అనుసరించడంలో, బోధన అనుసరించి బ్రతకడంలో కూడా మనం ఏమవ్వాలి? మాదిరి అవ్వాలి. ఎవరికి మాదిరి అవ్వాలి? విశ్వాసులకు మనం మాదిరి అవ్వాలి. పరిశుద్ధులకు నేను మాదిరి అయ్యానని పౌలు చెప్పుకున్నాడు. కాబట్టి మనము కూడా మాదిరికరమైన జీవితాలు అనుభవించాలి. అందుకని అట్టి వాటిని చేయడాలని అన్నాడు కదా. కొరింథీ సంఘముతో చెప్తున్నాడు, అలాగే ఫిలిప్పీ సంఘముతో కూడా చెప్తున్నాడు, మీరు అట్టి వాటిని చేయండి. నా యందు ఏమవుతే విన్నారు, ఏమవుతే చూశారో వాటిని మీరేం చేయాలి? చెయ్యాలి అని పౌలు గారు నొక్కి చెప్తారు. కాబట్టి మన వాక్యం వినడమే కాదు, విని దాని ప్రకారం కూడా మనం ఏం చేయాలట? జీవించడానికే మనం ఇష్టపడాలి. అందుకనే ఆ మాటలో అక్కడ పౌలు గారు వివరించగలుగుతాడు. కింద చదువు, అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు. దేనిని బట్టి తోడుగా ఉంటాడంట దేవుడు? నేర్చుకున్న వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి, మాదిరిగా సంఘములో ఉండాలి. మనం చూసి ఒకలో అభ్యంతర పడకూడదు. దేవుని సన్నిధికి ఇబ్బంది పడకుండా మనం ఉండాలి అని అంటే కంపల్సరీ మనం మాదిరి చూపించాలి. ఎక్కడంటే సంఘంలోనే కాదు, సమాజంలోను, పనుల్లోను, మాటల్లోను, మన జీవన శైలి విధానంలోను మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మాదిరి అవ్వాలి. అందుకని మాదిరిగా ఉన్నారు కాబట్టి పౌలు ఆ మాటలో చెప్పగలుగుతాడు. దయతో మన మాదిరికరమైన జీవితాలు మనవి కావు. మాదిరి అంటే ఏంటో కూడా తెలియని జీవితం మనదే. ఇవాళ ఆ మాదిరి చూపించాడు క్రీస్తుని. ఆ మాదిరిని అపొస్తలులు చూశారు, సంఘముకు గురిగా నిలబడ్డారు. వారు ఆ మాటలో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము కూడా సంఘములో మాదిరిని కనపరచాలి.
మనం ఏం వింటున్నాము, ఏం నేర్చుకుంటున్నాము, నేర్చుకున్న దాని ప్రకారంగా మన బ్రతుకులు ఎలా మార్చబడ్డాయో, ఎంత ప్రభావితమయ్యామో మన జీవితంలో మార్పు నడవడిలో, మాటలో, ఆలోచనలో మనకే కనబడాలి. ఎందుకంటే మానవ నైజం మనం విన్నంతగా చెప్పినంతగా నడవడం కష్టం. కాబట్టి నడిచి నిలబడి చూపించినప్పుడు మనం క్రైస్తవ విశ్వాసానికి మాదిరి అవుతాం. అందుకనే ఎప్పుడైతే మీరు అలా ఉంటారో సమాధానకర్తయగు దేవుడు ప్రభువు మీకేమవుతాడట, తోడవుతాడని ఆ మాటలు చెప్తాడు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి మనం వెళదాం. వీరి విశ్వాసమును వెంబడించాలని మనకి కనపడుతుంది. ఒకసారి 6:11 హెబ్రీ పత్రిక 6:11 ఒకసారి చదువు. మీరు మందులు కాక విశ్వాసము చేతను, చూడండి, విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా దేని స్వతంత్రించుకున్నారట? వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడవాలట. ఎవరో? మీరు అంటే పరిశుద్ధులు. మీరు మందులు కాక అంటే చాలా మంది పదాన్ని అబద్ధం చేసుకున్నారండి. మందులు కాక, అమ్మా మందులు ఏంటంట? కాక. అందుకనే మందులు ఎక్కువగా వాడకూడదని అంటున్నాడట. మీకు అర్థమైంది? మందులు కాక కాదు, అక్కడ మందులు కాక అంటే దాని అర్థం ఏంటి? మనం వేసుకునే మందుల గురించి కాదు. మందమత్తులుగా ఉండకూడదు, మందబుద్ధితో ఉండకూడదు అని చెప్తారు. విశ్వాసము చేతను, ఓర్పు చేతను ఏముండాలట? మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసంలో ఏముండాలట? ఓర్పు ఉండాలి. ఏంటి? వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే, వాగ్దానాలను అనుభవించాలంటే విశ్వాసంలో నడవాలి. అవి పొందేదాకా ఓర్పు మనకు కావాలి. వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని, వాగ్దానములను స్వతంత్రించుకున్న వారు ఎవరో? పరిశుద్ధులు, అపోస్తలులు. క్రీస్తు వాగ్దానములను స్వతంత్రించుకున్న వారు, సంఘములో మాదిగా బ్రతికిన వారు అపోస్తలులు. నడుచుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీరు ప్రతి వాడును, చూడండి, మీ నిరీక్షణ ఏమవ్వాలట? మనకున్న నిరీక్షణ ఏమవ్వాలి? పరిపూర్ణం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని, అంటే ప్రభు మాదిరిలో బ్రతికిన వారిని గురి పెట్టాలి, మాదిరి తీసుకుని నడవాలి. అందుకని అన్నాడు, మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము, చూడండి, మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనుపరచగలని. అంటే తొదమట్టుకు అంటే అర్థం ఏంటి? మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తి అంటే మొదట్లో ఎంత ఆసక్తిగా ఉంటాము ఏమా? ప్రభు వాక్యం విన్నప్పుడు, సంఘానికి వచ్చినప్పుడు మనం ఎంత ఆసక్తిగా ఉంటామో తొదమట్టుకు అంటే అర్థం ఏంటి? మరణం వరకు, మన కొన ఊపిరి వరకు, మన జీవిత ముగింపు వరకు ఎలా ఉండాలని అంటే ఆసక్తిని కనుపరచడానికే చూడాలి. ఆసక్తి కలిగి ఉండడానికే మనం నిరీక్షణలో, ఓర్పుతో, విశ్వాసంలో కొనసాగాలి. అలా కొనసాగిన వారే పరిశుద్ధులు. అలాంటి వారిని గురిపెట్టి నడవాలి. ఒకసారి గలతీలకు రాసిన పత్రికలో కూడా మనం వెళ్తాం. గలతీ పత్రిక తీసారు 1:13 చదువుతాం. 1:13 గలతీ పత్రిక 1:13 నుంచి 16 వచనాలు రాసుకోండి. చూడండి, పూర్వమందు ఎలా ఉన్నాడట? తన జీవితాన్ని చెప్తున్నాడు. క్రీస్తుకు ముందు జీవితం, క్రీస్తును ఎరగక ముందు, క్రీస్తులోనికి రాకముందు ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. పూర్వమందు యోధా మతస్థుడనే అంటే ఇప్పుడు దేని ప్రకారం జీవిస్తున్నాడో? పూర్వం అంటే
క్రీస్తు పిలుచుకోకముందు యోధాచారాల ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తున్నాడట. యోధ మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి అంటే అప్పటికే యోధ మతములో నిష్ఠాగరిష్ఠుడిగా భక్తి అనుసరిస్తున్నప్పుడే ఆ మతం కొరకు పోరాడుతున్నప్పుడే ఏముంది? సంఘం ఉంది. అమ్మా ఆ సంఘములు ఏం చేస్తున్నాడంట సౌలు? హింసిస్తున్నాడు. పాత నిబంధన ప్రకారంగా సౌలుగా బ్రతికినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే పరిశుద్ధులను ఆ క్రీస్తు సంఘాన్ని హింసించిన వాడట. అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి. ఏ శక్తి? విశేషముగా ఆసక్తి కలిగాడట. ఎందుకు హింసిస్తున్నాడో, దేవుడు అనుసరిస్తున్నాడో పరిశోధన కలిగిన వాడట. ఎవరో కేకలేస్తున్నారు కదా, ఎవరో దాడి చేస్తున్నారు కదా, ఎవరో కొట్టేస్తున్నారు కదా, 10 మందిలో మనము వెళ్ళిపోతే దొమ్మిలో కలిసిపోతే అనుకునే కోణం కలిగిన వాడు కాదట. ఎవరో పౌలు తన నమ్మిన దాని యందు విశేష శక్తి కలిగిన వాడు. తెలియకయే చాలా మంది హింసిస్తున్నారు. ఇప్పటికి కూడా క్రైస్తవు మీద బురద వేస్తున్నవారు, క్రైస్తవులను చాలా మందిని బాధ పెడుతున్నవారు, చాలా మందిని ఆఖరికి హింసకు గురి చేస్తున్నవారు, అవి కూడా చల్లారకపోతే ప్రాణాలు తీస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. అలా ప్రాణం తీసిన వాళ్ళు సౌలు కూడా స్టెఫను చావుకు సమ్మతించాడు. అవునా? అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. స్టెఫను సావుకు ఏమయ్యాడు? ఆ యవ్వనుడు సావుకు సాక్ష్యమయ్యాడట. తెలియకండి, ఆలోచించండి. ఇవాళ మరి మన తగడాల ప్రవీణ్ గారు కూడా చనిపోయారు. మళ్ళీ రోజుకి బాడీ దొరికింది రాజమండ్రిలో హైవే పక్కన. చాలా అనుమానాస్పదాలు గురవుతున్నాయి. ఇంకా కేసు నడుస్తుంది. ఆయన బాడీ దొరికింది, పోస్ట్ మార్టం అయ్యింది, విషయాలు తెలియపరచలేదు. చాలా మంది క్రైస్తవ సమాజం, బాధకులు, సంఘం చాలా మంది వెళ్ళారు. చాలా మంది వెళ్ళి ఉద్యమం చేస్తున్నారు. న్యాయము ప్రభుత్వం చేయాలి అని. ఎందుకంటే చాలా మంది మతోన్మాదులు, ఉగ్రవాదులుగా మారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకంచలేని మూర్ఖత్వంలో ఎదుగుతున్న వారు చాలా మంది ఉన్నారు. మరి ఆయన మరణము, ఆయన డెడ్ బాడీ చూస్తే అనుమానాస్పదంగానే ఉంది. ఆయన చావు, ఆయన మరణం. ఏదైనా ఆయన మరణం ఇవాళ క్రైస్తవానికి ఒక మేలు చేస్తుంది. అనేక క్రైస్తవుల్ని జాగ్రత్త పరిచే అవకాశాన్ని ఇస్తుంది. కానీ ఇవాళ ఆయన పొందిన మరణం చాలా భయంకరం. నా కుటుంబానికి ఓదార్పు, ఆదరణ దేవుడు ఇవ్వాలి. ఎందుకంటే చాలా మంది ప్రభువుని ఎరగకుండా చేస్తున్న ఉగ్రదాడులండి. ఇవాళ క్రీస్తును తెలియకుండా, క్రైస్తవ యొక్క జీవితం ఎరగకుండా చాలా మందిని హింసకు గురి చేస్తున్న వారిని సమాజంలో మనం చూస్తాం. చాలా మంది తెలుసుకున్న తర్వాత వారు ఎంత తప్పు, ఎంత పాపం చేశారు, పశ్చాత్తాపడిన వారు, అంత మూర్ఖులు మారిన వారు మనకి వాళ్ళ భవిష్యత్ కాలంలో కనపడుతున్నారు. అలాంటి వారిలో నేను ఒకనని ఎవరు చెప్పుకున్నారు తెలుసా? పౌలు చెప్పుకుంటున్నాడు. క్రీస్తు ముందు జీవితం నేను ఎలా ఉన్నానంటే, ఆఖరికి క్రీస్తు నందు నా పరిశుద్ధులైన వారిని నేను హింసించాను, నాశనం చేశాను అని చెబుతూ విశేషాశక్తి గలవాడినై నా స్వజాతీయులలో అంటే ఎవరో యూదులు, నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో అత్యాధికతను నొందితినని నా నడవడిని గురించి అప్పుడు కూడా నాలో ఉంది. అంటే అప్పుడు కూడా మాదిరి ఉందట. ఎవరన్నా ధర్మశాస్త్రాన్ని మీరినా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నా, న్యాయానికి వ్యతిరేకంగా బ్రతికినా హింసించడం, కొట్టడం లెక్క చేసేవాడు కాదట.
ఆయన మాదిరి అప్పుడు కూడా ఉందట. దేంట్లో? ధర్మశాస్త్రం. అంటే ఏది తెలుసుకున్నా పూర్ణంగా ఎరిగిన వాడు పౌలు. ఏది పూర్ణంగా తెలిసినా గైకొన్న దాని కొరకు ప్రాణం పెట్టినంతగా పోరాడినవాడు. అప్పుడు ప్రాణాలు తీసాడు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా నడిస్తే. ఇప్పుడు ప్రాణం పెట్టడానికి నిలబడ్డాడు. ముందు కంటే ఈ జీవితం మరిమార్థంగా కనిపించింది ఆయనకి. చూడండి, నా నడవడికి వచ్చి మీరు వింటది. అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకించి పరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. అంటే ఎప్పుడు నిర్ణయం అంట? గర్భములోనే ఉన్నాడు. తెలుసుకోవడం ఆలస్యమై సమయం వచ్చినప్పుడు తెలుసుకున్నాడు. ఏమా, ఇవాళ చాలా మంది కూడా దేవుని నిర్ణయంలో ఉన్నవారే, కానీ లోకాన్ని అనుసరించి మరొక ధర్మాలను అనుసరించడం వలన ఇవాళ క్రీస్తుల నుంచి, దైవత్వంలో నుంచి తప్పిపోయి మానవత్వాన్ని కూడా మర్చిపోయి బ్రతుకుతున్న పరిస్థితులు ఇవాళ సమాజంలో మనం చూస్తున్నాం. అందుకే చెప్తున్నాడు, నన్ను ప్రత్యేకించుకున్నాడు తల్లి గర్భంలో, తన కృప చేత నన్ను పిలిచేటప్పుడు కనికరింపబడ్డానని చెప్తున్నాడు. దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని, చూడండి ఎలా అనుసరిస్తున్నాడో, తన జీవితాన్ని ఎలా మలుచుకున్నాడో చెప్తున్నాడు. చూడండి, తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు, చూడండి, మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. అంటే ఆయన నన్ను ప్రత్యేకించుకున్నప్పుడు దీని కొరకు మనుషుల మీద, మానవ విధుల మీద నేను ఆధారం పడలేదు. ఆయన కుమారుడైన వాక్యం మీద ఆధారపడ్డాను. ఆయన కొరకు నేను గురిపెట్టి నడిచి నన్ను పిలిచిన వాడి కొరకే నేనేం చేస్తున్నానంటే ప్రకటించడం కొరకు నిలబడ్డాను. ఇదే పత్రికలో ఆ మాట కూడా చెప్తాడు. చూడండి, 2వ అధ్యాయం 20 చదవండి. అక్కడే కనబడుతుంది, నేను క్రీస్తుతో కూడా. అంటే బాప్తిస్మం పొందిన జీవితం గురించి చెప్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా ఏమయ్యాను అంటే, నేను ఎంత హింసకుడుగా, మూర్ఖుడుగా, ప్రాణాలు తీసిన వాడిగా నేను నమ్మిన ధర్మంలో ప్రభు నెరకు ముందు జీవించాను. నా శరీరాన్ని, నా పాత జీవితాన్ని క్రీస్తు సిలువలో, అంటే బాప్తిస్మం ద్వారా ఏం చేశాను? నేను సమాధి చేశాను. సిలువ బడి ఉన్నాను. ఏకాను జీవించేవాడును నేను కాను. అంటే అర్థం ఏంటి? మీ ముందున్నవాడు సౌలు కాదు, ఓకేనా? హింసకుడు కాదు, దోషకుడు కాదు, హంతకుడు అంత మాత్రం కాదు. ఎవరంటే మీ ముందున్నవాడు క్రీస్తును ధరించిన క్రైస్తవుడు, అపోస్తలుడు, క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడిన వాడును నేను. ఏకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడో. అంటే ఇప్పుడు ఈ బ్రతికి ఎవరి కొరకు? నన్ను బ్రతికించిన వారి కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన వారి కొరకు, నన్ను విమోచించిన విమోచకుని కొరకు, సమాధానకర్త కొరకు నేను బ్రతుకుతున్నాను. ఆయన నా జీవితానికి మాదిరయ్యాడు. గురు పెట్టి నడుస్తున్నాం కాబట్టి నేనెలా అంటే, ఇక్కడ దేవునికి లోబడిన పౌలు కనబడతాడు. అవునా? దేవునికి లోబడిన పౌలు కనబడుతున్నాడు. తన జీవితాన్ని లోపరుచుకున్నాడు. అందుకనే ఇక మీదట జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, ఆ మాట చూడండి, నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని కొరకు, చూడండి, దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. అంటే అర్థం ఏంటంటే శాశ్వత జీవితం ఆయన నాకు ఇచ్చాడు. ఏమా, ఎప్పుడైతే బాప్తిస్మం పొందనో ఈ జీవితం తన కుమారుడు ద్వారా నేను పొందిన జీవితం ఇది. కాబట్టి ఈ జీవితం కొరకు నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను. కాబట్టి మిగతా జీవితం ఇప్పుడు బాప్తిస్మం తర్వాత మనం జీవించవలసిన జీవితం ఎవరి కొరకట? క్రీస్తు కొరకు. కాబట్టి మనం క్రీస్తు కొరకు ఎక్కువ బ్రతుకుతున్నామా, మన కొరకే ఎక్కువగా బ్రతుకుతున్నామా, మనం గుర్తించుకోవాల్సిన అవసరం. మనం ప్రాణం పెట్టిన వాళ్ళ కొరకు, మన కొరకు రక్షణ సిద్ధపరిచిన వాళ్ళ కొరకు, మనల్ని పిలిచి మన పాపాలను విమోచించిన వాళ్ళ కొరకు
ఏమాత్రం మనం బ్రతకగలుగుతున్నాం ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన అవసరత మన మీద ఉంది. అపోస్తలుల కార్యం అపోస్తలుల కార్యం 26 అధ్యాయం తీసారు. 26 అధ్యాయం 13 వచనం నుంచి 20 వరకు రాసుకోండి. 13 నుంచి 20 వరకు చదువుతాం. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట ఎప్పుడు జీవితమిది అమ్మా? దమస్కు పట్టణానికి సంఘాన్ని నివసిస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు ప్రభు మధ్యలో ఎదురయ్యాడు చూసారా? దానిని వివరిస్తున్నాడు అగ్రప్రాజుకి. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూను, ఎందుకంటే మరి హింసించడానికి వెళ్తున్నాడు, సైనికులను తీసుకుని వెళ్తున్నాడు అమ్మా. ప్రధాన యాజకుల దగ్గర పత్రికలు తీసుకుని చట్టాన్ని తీసుకుని వెళ్తున్నాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చంపేసిన అడగడానికే లేదు, అటువంటి తాకీదులు తీసుకుని వెళ్తున్నాడు ఎవరంటే సమయం. అప్పుడు తన జీవితంలో ఎదుర్కొన్న మహిమాన్నతమైన దేవుని గురించి చెప్తున్నాడు చూడండి. నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రావులో ప్రకాశించుట చూచి తిని మేమందరము ఎప్పుడు ఆ వెలుతురును చూసి నేల పడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుతున్నావు? ఇది 9వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుతున్నావు? మునికోలకు ఎదురు తన్నుట నీకు కష్టమని ఎబ్రీ భాషలో ఒక స్వరము ఎవరితో పలికాడట? క్రీస్తు సౌలుతో పలకటం విన్నాడట ఎబ్రీ భాషలో. అప్పుడు నేను ప్రభువా నీవు ఎవరవని అడుగగా ప్రభు నేను నీవు హింసించుచున్నా. ఇప్పుడు ఎవరిని హింసిస్తున్నాడు? కాదండి, యేసుక్రీస్తు ప్రజలను, యేసుక్రీస్తు నందు ప్రత్యేకించబడిన పరిశుద్ధులను, సంఘాన్ని హింసిస్తుంటే ఎవరి జోలికి వస్తున్నాడు తెలుసా? కాబట్టి క్రైస్తవుడి జోలికి వస్తే క్రైస్తవుని పక్షంగా ఒకవేళ ఆ క్రైస్తవుడు మాట్లాడకపోవచ్చు, తను చెప్పిన బోధకునికి లోబడి క్రీస్తుకు లోబడి ఏమి చేయకపోవచ్చు, కానీ ఆయన పక్షంగా రియాక్ట్ అయ్యేవాడు ఎవరంటే తెలుసా? దేవుడు. మరి దేవుని చేతిలో పడుట భయంకరమని గ్రంథంలో రాయబడి. కాబట్టి క్రైస్తవుడు అంటే వేళాపాలంగా తీసుకోకూడదు సమాజం. ఎందుకంటే మీ శత్రువును ప్రేమించమని వాక్యం చెప్పింది. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని మమ్మల్ని పిలిచిన క్రీస్తు ప్రభు చెప్పాడు. కాబట్టే ప్రతి క్రైస్తవుడు ఉగ్రవాదానికే చోటు. ఏది చేసిన స్వర్వాగా అందరికీ ఉన్నట్టుగా క్రైస్తవుడు తిరగబడడం, సమాధానం పరచడానికి, సమాధానం పడడానికి, క్షమించడానికి, తగ్గించుకోవడానికే చూస్తాడు. ఎందుకంటే క్రీస్తు జీవితంలో కనబడిన మాదిరి, అపోస్తలుడు కనబడిన మాదిరి, తమను కొట్టిన, హింసించిన, తమను నిందించిన, చెరసాలలో వేసి ఆఖరికి ప్రాణాలు తీసిన క్షమించమనే కోరారే తప్ప కానీ ఎవరు కూడా ప్రతీకారము తీర్చుకోలేదు. తిరగబడిన వారు ఎక్కడ? క్రీస్తును కలిగి ఉన్నవారు లేరు. కాబట్టి ఇవాళ పగడాల ప్రవీణ్ గారి కొరకు చేసిన అది ఆ ఘోరం విషయంలో చాలా మంది రియాక్ట్ అవ్వచ్చు, ఉగ్రవాదులుగా మార్చచ్చు.
ఎంత కోపంతోడైనా తిరగబడవచ్చు, చట్టాన్నైనా ఎదిరించవచ్చు. ఎందుకంటే అలా ఎదిరించే పరిస్థితులు చూస్తున్నాం ఇవాళ సమాజంలో. కానీ క్రైస్తవుడు వాటికి త్రోవ ఇవ్వడు. ఎందుకంటే క్రైస్తవం అంటే సమాధాన పరిచేదే తప్ప కానీ, ప్రేమను వ్యక్తపరిచేదే తప్ప కానీ, న్యాయబద్ధంగా చర్చలు తీర్చుకునేదే తప్ప కానీ తిరగబడేది కాదు. అంతేకాదు ఎదుటి వారికి అన్యాయం చేసేది కాదు. అందుకనే కీడునకు ప్రతి కీడు ఎవరికనే చేయొద్దు అన్న మాటలు మమ్మల్ని పిలిచిన వాడు నేర్పించాడు. కాబట్టి సామరక్షంగానే న్యాయబద్ధంగానే అన్ని విలువలో నిలబడడానికి క్రైస్తవులు చూస్తారు. అది ఇవాళ సమాజానికి హేళనగా కనబడుతుంది. కాబట్టి వారి క్రైస్తవమే కాదండి, నిజమైన దేవుడిని ఎరిగిన ప్రతి భక్తుడు కూడా అలా తగ్గింపు జీవితంతో ఉంటాడు. ఎదుటి వాడు మార్పు కొరకే చూస్తాడు. ఎన్ని కష్టాలు అవతల వాడి ద్వారా ఎన్ని అవరాధాలు వచ్చినా కూడా అతను అవతల వ్యక్తిని మార్చడానికే నిలబడతాడు తప్ప కానీ అవతల వాడిని కొట్టి పడవేయడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే సమాజాన్ని నిలబెట్టిన వాడు క్రీస్తు. ఆయన బోధలో ఎంతో మంది జీవితాలని నిలబెట్టింది, ఎన్నో కుటుంబాలు నిలబెట్టింది. సమాజానికి కూడా ఉపయోగపడే బోధలు క్రీస్తు బోధలు. అటువంటి బోధలో ఎదుగుతున్న క్రైస్తవ విశ్వాసులు తిరగబడితే క్రీస్తు బోధించిన బోధకి అర్థం తెలియదు. అర్థాన్ని తెలపాలనే ఎన్ని కష్టాలు వచ్చినా సహించే గుణం క్రైస్తవానికి ఉంది. అది గుర్తించాలి. చెప్పాడు పౌలు, చెప్తున్నాడు. ఇవాళ నిలబెట్టారు, ఇదే పౌలుని నిలబెట్టారు. రాజా, నేను ఎందుకు మీకు సమాధానం చెప్తున్నానంటే నా ముందున్న జీవితం వేరు, నన్ను మార్చిన వారి జీవితం వేరు. కాబట్టి ఈయన సమాధానం చెప్పుకున్నాడు. ఏమా, అప్పుడు దాకా చంపిన వ్యక్తి ప్రాణం పెట్టడానికి నిలబడుతున్నాడు. కారణం ఏంటంటే తను పిలిచిన వాడు ఎంత సమాధానకర్తో, శాంతమూరితో, కనికరము కలిగిన వాడో చెప్తున్నాడు. ఏమా, పాపులను కూడా కనికరించిన జీవితం క్రీస్తుది. అలా ఎంతో మంది క్రూరమైన పాపులను, ఘోరమైన పాపులను క్షమించాడు. కాబట్టే పౌలుకి ఆ భాగ్యం దక్కిందని చెప్పుకుంటున్నాడు. కింద చదువుతాం చూడండి. ప్రభువా, నీవు నన్ను నీవెవడవని అడుగగా ప్రభువు నీవు నీవు హింసించుతున్న యేసుని, నీవు నన్ను చూచుచున్న సంగతిని గురించి, నేను నీకు కనబడబోవు సంగతిని గురించి నేను పరిచారకుడుగాను సాక్షినిగాను నిలవబెట్టుటకై నియమించుటకై కనబడి ఉన్నాను. నిన్ను ఎత్తుకోనంటే నువ్వు చేస్తున్న దాడులకు, నువ్వు చేస్తున్న ఈ ప్రతీకారానికి నీకు పగ తీర్చడానికి కాదు, నీకు నేను ఎదురు పడడం, నేను మార్చాలి, నా కొరకు నువ్వు నిలబడాలని నేను ఏర్పరచుకున్నానని క్రీస్తు అక్కడ చెప్పడం జరుగుతుంది. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నేనేం చేస్తానంటాడు, కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారముల నుండి దేవుని వైపునకు తిరిగి ఎందుకు నిలబెడతానని అన్నాడు సౌలుని. అమ్మా, సౌలుని ఎందుకు ఎదుర్కొన్నాడు క్రీస్తు, ఎందుకు నిలబెడతానని అన్నాడంటే అన్యజనులు అనేకులను చీకట్లో నుంచి వెలుగులోని కంట. ఇప్పుడు చీకట్లో ఉన్నారంట, ఎక్కడ ఉన్నారట? క్రీస్తులో లేని ప్రతి ఒక్కరు, లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కడు ఆ అపవాది సాతాను బంధకాల్లోనే ఉన్నాడు. అర్థం చేసుకోవాలి. అందుకనే కోపం, క్రూరత్వం, కక్షం, అవునా? ఇంకా చెప్పాలంటే ఇంకా అవతల వాడిని చంపేసే అంత కక్ష ఎందుకు వస్తుందని అంటే వాడి యొక్క లక్షణాలు అవి. అందుకే చెప్తున్నాడు, సాతాను అధికారముల నుండి దేవుని వైపునకు తిరిగి నా యందరి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాడట. ఈ మాట మనము హెబ్రీ పత్రికలో చదువు. ఎవరిని గురిపెట్టినట్టుకోమన్నాడు? విశ్వాసముతో, ఓర్పుతో. అంతేకాదు
అమ్మా స్వాచ్ఛము, అవునా? స్వాచ్ఛము వాగ్దానము యొక్క స్వాచ్ఛము పొందిన వారు ఉన్నారు అన్నాడు చూసారా, వారిని గురి పెట్టుకోమన్నాడు చూసారా. ఆ స్వాచ్ఛం గురించి చెప్తారు, పరలోక స్వాచ్ఛం, పరిశుద్ధులు పొందవలసిన స్వాచ్ఛం గురించి చెప్తున్నాడు. అందుకనే ఏమన్నాడంటే, నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను ఎవరు పొందాలి? నిన్ను పంపుతున్నాడు చూసారా, అన్యజనులు, సాతాను అధికారంలో ఉన్న వారు ఏం పొందాలి? పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాచ్ఛమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపేదనని చెప్పాను. కాబట్టి అగ్రిపరాజా, ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను. ఏం కాలేదు ఇప్పుడు? అవిధేయుడును కాక, ఒక్క మాట, అవిధేయుడయ్యాడా విధేయుడయ్యాడా? ఇప్పుడు ఎంతకి ఈ దర్శనం ఎక్కడ చూశాడు? 9వ అధ్యాయంలో చూశాడు, అవునా? ఇప్పుడు ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నాడు? పిలిచిన వాడిని గురించి చెప్తూ ఎవరికి సాక్షార్థంగా నిలబడ్డాడు? ఆ అన్యజనులకి, సాతాను అధికారంలో ఉన్న వారికి ప్రకటించి నిలబడుతున్నాడు కదా. అసలు అగ్నిప్రాజ ఎందుకు నిలబెట్టాడు అనుకున్నారు? ఆ క్రీస్తుని గురించి చెప్తున్నట్టుగా ఆయన బంధించి సమాజ మందిరంలో నిలబెట్టారు కాబట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇవాళ నేను నిలబడడానికి కారణం రాజా నువ్వు గుర్తించాలి. ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక, మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను, యూద దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టి తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. నా జీవితానికి కారణం ఇది, నేను ప్రకటించడానికే నేను పొందిన దర్శనం ఇది అని పౌలు తన జీవితం గురించి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తుకు పిలిచిన వాడికి విధేయుడయ్యాడా అవిధేయుడయ్యాడా? అమ్మా, ఇప్పుడు మనల్ని పిలిచిన వాడికి మనం విధేయులం అవుతున్నామా అవిధేయులం అవుతున్నామా? మనం కూడా గుర్తించాలి. మనం పిలిచిన వాడి గురించి వాక్యం చెప్పాలి, మనం నేర్చుకున్న దాని గురించి అనేకులకు సాక్ష్యము ఇవ్వాలి, మన పక్క వారితో మాట్లాడాలి, మన జీవితం సాక్ష్యం అవ్వాలి, మన బోధ సాక్ష్యము అవ్వాలి. అదే విధేయత. లేదంటే మనం ఏమవుతున్నాం అంటే అవిధేయులు అవుతున్నాం. ఈ మాట చదువుకొని మనం ముగింపులోకి వెళతాం. చూడండి, రెండో కొరింథీ పత్రిక 6:3 రెండో కొరింథీ పత్రిక 6:3 మా పరిచర్య అంటే పౌలు అపోస్తలులను కూడా కలిపి చెప్తున్న మాట ఇది. మా పరిచర్య ఏమవ్వకూడదంట ఎప్పుడు కూడా. మన పరిచర్య, సంఘ పరిచర్య ఎప్పుడు ఏమవ్వకూడదంట? ఎవరు నిందించకూడదు కాదండి. లోకములో ఉన్నవారు, పరిచర్య విలువ తెలియని వారు, పిలిచిన వారిని ఎరగిన వారు ఏం చేయకూడదంట? పిలువబడి నిలబడిన వారిని నిందించకుండా ఉండాలి అని చెప్తున్నాడు. మా పరిచర్య నిందింపబడుకుంటూ నిమిత్తము ఏ విషయములోనైనను సంఘములో సమాజంలో ఏం లేవట? అభ్యంతరాలు లేవట. అభ్యంతరాలు లేని జీవితాలు కలిగి ఉండాలి క్రైస్తవులు. అభ్యంతరం ఏమీ కలుగజేయక ఎవరి వలన? అపోస్తలుల వలన గాని, అపోస్తలుడైన పౌలు వలన గాని అభ్యంతరాలు లేవు. అభ్యంతరాలు తీర్చారు. చూడండి, శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, అమ్మా దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరిలలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారై ఉన్నారట. అన్ని ఎదుర్కొన్న 7వ వచనం దాకా రాసుకోండి మీరు. అన్ని వచ్చినా సరే వారు ఎలా ఉన్నారట? ఓర్పు కలిగి ఉన్నారు తప్పకని తిరగబడలే. ప్రభుని వదిలేదా? ఎందుకంటే వదిలేసిన ఎవరికి నిందా? ప్రభుకి నిందా. ఒకవేళ ఉండి కూడా ప్రవర్తించకపోతే ఆ ప్రభుకే నింద. ఆ పరిచర్య వలన ఆయన నిందింపకూడదని 7వ వచనంలోకి వెళ్ళిపోతాం. చూడండి, 6వ వచనం, పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను,
పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను. చూడండి, సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగి ఉన్నారట. కుడి ఎడముల అంటే ఏ దాని నుంచి సమస్య వచ్చినా వాక్యమును బట్టి నిలబడ్డారట. తమను తాము కాపాడుకొని విధేయులయ్యారట. పౌలు మేము అలా లోబడ్డాము, అలా విధేయులు అయ్యామని, సత్యానికి లోబడ్డామని చెప్తున్నాడు. మరొక మాట, కొలసీలకు రాసిన పత్రిక 1:24. ఈ మాట చదువుకుని మనం ముగించుకో. కొలసీ పత్రిక 1:24. పౌలు చెప్తున్నాడు కొలసీలో ఉన్న సంఘంతో, ఇప్పుడు మీ కొరకును నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు, పరిశుద్ధుల కొరకు శ్రమలు వస్తే సంతోషిస్తున్నాడట పౌలు. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో, క్రీస్తు పాటు పడ్డాడంట. దేని కొరకు? సంఘం కొరకు. ఇప్పుడు అదే క్రీస్తు కొరకు ప్రాణం పెట్టి కొన్న సంఘము కొరకు పౌలు కూడా ఏం చేస్తున్నాడట? పాటు పడుతున్నాడు. పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఏ సంఘాన్ని అయితే హింసించాడో ఆ సంఘం కొరకు పౌలు ఏం చేస్తున్నాడట? పాటు పడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? శ్రమ పడుతున్నాడు. శ్రమ పడుతున్నాడు. ఆ పిలిచిన వాడి కొరకు నిలబడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ఇచ్చిన వాక్యం అనే ఆధారం తీసుకుని మాదిరిగా నిలబడుతున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటారు. కుడి ఏడమల నీతి ఆయుధాలు కలిగి ఉన్నారు. కాబట్టి మనము అర్థం చేసుకోవాలి, అమ్మా మన విధేయులు అవ్వాలి. అపోస్తలులు క్రీస్తు బోధన ఎలా గురిపెట్టుకుని మాదిరి చూపించి పరిశుద్ధులు ఎదుట నిలబడ్డారో, ఆదిమ సంఘములో పరిశుద్ధులు ఎలాగైతే ఇవాళ పత్రికలు మనకు మాదిరి అయినాయో, ఇవాళ మనల్ని పిలిచిన వాడు క్రీస్తు అయితే, మనం పిలవబడింది ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి అయితే, ఆ సంఘంలో మనం పిలిచిన వాళ్ళకి లోపడుతున్నామా? ఆ పిలిచిన వాక్యానికి విధేయులుగా నడుస్తున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. నిలబడితే, మాదిరిగా ఉంటే మనల్ని బట్టి ఇంకొకరు సరిచేయబడాలి, నిలబడాలి. సమాజంలో దేవునికి మహిమ తేవాలి తప్ప కానీ పరిచర్యలు కానీ ప్రభువులు కానీ నిందించేవారుగా మనం ఉండకుండా ఉండాలి అంటే వాక్య ప్రకారంగా నడవాలని, అలా నిలబెట్టిన వానికి మహిమ తెచ్చే రీతిలో మాదిరి కనపరచాలి తప్ప కానీ మందమత్తుల్లా మనం ఉండకూడదు. వాక్యానికి వ్యతిరేకంగా మనం బ్రతకూడదు. కాబట్టి ఎన్ని కష్టాలైనా వస్తాయి, కుటుంబ ప్రకారంగా, పరిచయ ప్రకారంగా ఎన్నో శ్రమలు వస్తాయి. నిలబడి మనం కనుపరుచుకోలే తప్పకని ఆగిపోయి అపవాది అధికారానికి లోబడిపోయి మళ్ళా చీకటిలోకి వెళ్ళిపోకూడదు. మనం పిలిచిన వాడు ఎవరంట? మన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. అటువంటి రీతిలో మనం ఉండాలి. అలా కనపరచాలి. ఆ పరిశుద్ధికి మహిమ తేవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపిక మీ అందరికీ థ్యాంక్ యూ. యావకాశం ఇచ్చిన తండ్రి దేవుడికి స్తోత్రాలు, స్తుతులు తెలియపరుస్తూ